విషాదంలో పడ్డటువంటి అర్జునునికి కర్మ గురించి, జ్ఞానం గురించి, ఆత్మతత్వం గురించి కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. స్థితప్రజ్ఞ తత్వం గురించి వివరించాడు. జ్ఞానయోగం తర్వాత కర్మ సన్యాస యోగంలోకి వచ్చి ఏది కర్మ ముఖ్యమా లేదా జ్ఞానం ముఖ్యమా అని ప్రశ్న అర్జునుడు వేస్తే రెండూ ముఖ్యమే అని అన్నాడు. పని చేయాలి, కానీ పరిశుద్ధ హృదయంతో చేయాలి. అంటే మనస్సులో ఏమాత్రం మాలిన్యం ఉండకూడదు. ఆ మాలిన్యం లేనటువంటి విధంగా మనస్సును నిర్మాణం చేసుకొని పని చేయాలి అని. తర్వాత ఆశ దురాశలు వదిలేసి తన పని తాను చేస్తూ పోతుండాలి. అంతేకాక ఇది నేను చేయాల్సిన పని అని చేయాలి. ఎందుకంటే ఇది నా డ్యూటీ అంటాను చూడండి, అదే ధర్మకర్మ. ఇది నా డ్యూటీ, నేను చేస్తాను అనేటటువంటి భావన చేయాలి. కళ్ళు చూడడం తన డ్యూటీ అండి, కళ్ళది. చెవులు వినడం చెవుల యొక్క ధర్మం. నాసిక ఆఘ్రాణించడం ధర్మం. నాలుకకు రుచి అనేది ఉండడం ధర్మం. చర్మానికి స్పర్శ ఉండడం ధర్మం. ఈ ధర్మాన్ని కోల్పోతే వాటి పని అవి చేయడం లేదని గ్రహించాలి. కాబట్టి వేటి పని అవి చేయాలని చెప్తూ, యోగయుక్తుడు విశుద్ధాత్ముడు జితేంద్రియుడు జితాత్ముండును సర్వభూతములందు తనలో ఆత్మ ఒకటన కర్మలంటవు. దీనికి మూలమైనటువంటి శ్లోకం యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. యోగయుక్తుడైనటువంటి వాడు అంటే యోగం తెలిసినటువంటి వాడు. జీవుడు దేవుడు ఇద్దరు ఒక్కరే. నేను నా పక్కవాడు ఇద్దరం ఒక్కటే. మా శరీరాలు వేరు కానీ మా ఆత్మలు ఒక్కటే. ఇదేనండి యోగయుక్తుని లక్షణం. ఇది ఉన్నప్పుడు మాత్రమే అతడు విశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు అవుతాడు. అట్లా కాకుండా ఒకరిని తక్కువగా చూడడం. ఈ తక్కువగా చూడడం ఎప్పుడు వస్తుంది? మనిషికి ఈగో, అహంకారం వల్ల వస్తుంది. నా అంత జ్ఞాని లేడు అనుకుంటే అదొక అహంకారం. నా అంత శక్తిమాన్ లేడు అనుకుంటే ఇదొక అహంకారం. నా అంత అధికారి మరొకడు లేడు అనుకుంటే ఇదొక అహంకారం. నా అంత ధనవంతుడు లేడు అనుకుంటే అదొక. ఈ అహంకారాల వల్ల మిగతా వాళ్ళని తక్కువ చూస్తాడు. కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు నీతో సమానం, అది గుర్తుపెట్టుకో అంటున్నాడు. సర్వభూతాత్మ అంటే ఇదేనండి. భూతము అంటే ప్రాణి. సర్వభూతాత్మ తెలుగులో భూతం అంటే దయ్యం అనే అర్థంలో వ్యవహారంలో ఉందండి, కానీ అది తప్పు. కానీ సంస్కృత పదం ఇది. సర్వప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అంటే చీమలో, ఏనుగులో, కుక్కలో, నక్కలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో మనిషిలో ఉన్న కూడా ఆత్మ ఒకటే. అందుకే చూడండి, ప్రాణుల మీద దయ కలిగి ఉండు. ఏ ప్రాణిని నీవు చంపకు. ఒక ప్రాణిని కానీ నీవు చంపినట్టయితే అది నిన్ను చంపుకున్నట్టే అన్నంత ఇంత గొప్ప సిద్ధాంతం దేశంలో సనాతన ధర్మంలో వ్యాపించి ఉందండి. నిష్కామ కర్మాచరణం, నిర్మల హృదయం, మనోజయం, ఇంద్రియజయం, సర్వత్ర ఏకాత్మ దర్శనం ఏర్పడాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఐదింటితోటి, అంటే నిష్కామ కర్మాచరణం అంటే పని చేయాలి కానీ ఫలితం నాది కాదు, పరమేశ్వరుంది అనుకోవాలి. తర్వాత నిర్మల హృదయం, స్వచ్ఛమైన హృదయంతో పనిచేయాలి. మనోజయం, మనస్సు నిగ్రహించుకొని పనిచేయాలి. తర్వాత ఇంద్రియ జయం ఉండాలి. అంటే ఈ మనకున్నటువంటి ఇంద్రియాలు ఎక్కడంటే అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టినట్టయితే పని చేయలేడు. చివరగా సర్వత్ర ఏకాత్మ భావనతోటి పనిచేయాలి. అంటే నేను నా కొరకు కాదు పనిచేస్తున్నది, అందరి కొరకు పనిచేస్తున్నా. ఎందుకంటే నా ఆత్మ సర్వభూతాత్మ ఒక్కటి అని. సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అలా అనుకొని చేసినట్టయితే దేనికి అంటుబడకుండా ఉంటాడు, కట్టుబడకుండా ఉంటాడు. అటాచ్మెంట్, సంఘం అనేటటువంటిది ఉండదు. డిటాచ్మెంట్, నిస్సంగంగా పనిచేస్తాడు. ఆదిశంకర్లు ఇదే అంటారండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. కాబట్టి సంఘం పెట్టుకొని పని చేయకూడదు. అంటే ఒకరితోటి అటాచ్మెంట్ పెట్టుకొని పని చేయకూడదు. నీకు నీవు పని చేయాలి, అందరి కొరకు చేస్తున్నా అనేటటువంటి భావనతోటి చేయాలి అని చెప్తూ, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శసన్. ఏమిటంటే ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతైతి ధారయన్. యోగయుక్తుడు శుద్ధహృదయుడు కనియు వినియును తాకి వాసన చూచి తినుచును కదలి గాలిని విడచి నిద్రను ఉన్న ఒక్కటే. అంటే కదులుతున్నా, తింటున్నా, చూస్తున్నా, తిరుగుతున్నా
పలికినా, విడిచినా, గ్రహించినా, కళ్ళు తెరిచినా, మూసినా ఇది ఇంద్రియములు విషయవర్తనం అనుకోవాలి. నేను కర్తను కాను అనేటటువంటి భావనతోటి ఏ ఇంద్రియాలు వాటి పని చేస్తున్నాయి. నాది ఆత్మధర్మం. ఈ ఆత్మధర్మము వేటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి, కానీ ఇవి అందరి కొరకు చేస్తున్నాయని ఆత్మ ఆ విధంగా సంసిద్ధమైనప్పుడు మనిషి నా ఆత్మ సర్వ ప్రాణుల ఆత్మ ఒక్కటే అనుకుంటాడు. మమాత్మ సర్వభూతాత్మ అనేటటువంటి ఈ భావనతోటి పనిచేయాలి అని ఎందుకొరకు ఈ విధంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటే, నీవు యుద్ధం చేయడానికి వచ్చావు, కానీ యుద్ధం చేయకుండా కూలబడ్డావు. ఎందుకు? నేను యుద్ధం చేసినట్టయితే వాళ్ళు చనిపోతారేమో అనే భావన నీకు కలుగుతుంది. కానీ ఈ ప్రపంచంలోకి ఎవరు వస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. జాతస్య మరణం ధ్రువం అండి. ఏది పుట్టిందో అది వెళ్ళిపోతుంది. పుట్టింది గిట్టుతుంది. ఈ ప్రపంచంలో శాశ్వత కాలాల పట్టు ఏది నిలబడదు. కాబట్టి ఆ భావన వదిలేసి మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన కలిగి ఒక ప్రేమ భావన, ఒక ఆత్మీయ భావన అనేటటువంటిది ఉన్నట్టయితే అప్పుడు వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళ మంచి కొరకే నేను పనిచేస్తున్నాను అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ప్రపంచంలో సాన్నిహిత్యాన్ని, ఆత్మీయతను, అనుబంధను, ప్రేమని, అనురాగాన్ని, ఏకతాభావాన్ని నిర్మాణం చేస్తాయి. అలా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఇవన్నీ బోధిస్తున్నాడండి. ఈ బోధలు, గీతా బోధలు గ్రహిద్దాం, ఆచరిద్దాం, ఏకాత్మ మానవతావాదం వైపుగా పయనిద్దాం.